శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 25వ తారీఖు నుంచి జనవరి 18వ తారీఖు మధ్యలో శుక్రగ్రహ సంచారం వృశ్చిక రాశిలో జరగబోతుంది. ఈ వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచారం చేసే సమయంలో శుక్రుడు 3 నక్షత్రాల మీద ప్రయాణం చేయడం జరుగుతుంటుంది. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కూడా ప్రయాణిస్తూ ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంటుంది. సో ఇప్పుడు ఒక గ్రహం గోచారీత్యా ఒక నక్షత్రం మీద సంచరిస్తున్నప్పుడు ఆ నక్షత్రం యొక్క బలం ఆధారంగా, అంటే ఆ నక్షత్ర అధిపతి రాశ్యాధిపతికి ఏ భావంలో ఉంటాడు, ఏ ఏ భావాలకి ప్రాతినిధ్యం వహిస్తుంటాడు అన్న విషయాన్ని ఈ గోచార ఫలితాల్లో కానీ జన్మజాతకంలో కానీ ఇవ్వడం జరుగుతుంటుంది. గ్రహం తన మిత్రుని యొక్క నక్షత్రంలో సంచరించినప్పుడు ఒక మంచి ఫలితాలు, అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే శత్రువు యొక్క నక్షత్రంలో ప్రయాణించినప్పుడు చెడు ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అది గోచారంలో వర్తిస్తుంటుంది. అలాగే జన్మజాతకంలో ఉన్న స్థితిని బట్టి కూడా రావడం జరుగుతుంటుంది. అయితే గురువుకి విశాఖ నక్షత్రాధిపతి అయినటువంటి గురువు శనికి, విశాఖ నక్షత్రాధిపతి అయినటువంటి గురువు శుక్రగ్రహానికి శత్రుగ్రహం. దాని తర్వాత ప్రయాణించే అనురాధ నక్షత్రాధిపతి అయినటువంటి శని శుక్రగ్రహానికి మిత్రగ్రహం. అలాగే జ్యేష్ఠ నక్షత్ర 4 పాదాలు మీద సంచరించినప్పుడు కూడా మరి ఈ శుక్రునికి మిత్రగ్రహం. అంటే ఓవరాల్గా అనురాధ నక్షత్రంలో ఎక్కువ భాగం, అంటే 2 నక్షత్రాలు కూడా శుక్రునికి మిత్రుడు అవటం వల్ల చాలా వరకు శుక్రుడు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు శత్రుగ్రహం అయినప్పుడు కూడా ఇద్దరు సములు అవుతుంటారు అన్నమాట. శుక్రుడు ప్లస్ కుజుడు సములు. సో ఆ కారణం వల్ల ఏంటంటే కొంతవరకు నక్షత్ర అధిపతి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి మేషరాశి వారికి ఈ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. డిసెంబర్ 25వ తారీఖు స్టార్ట్ అవుతుంది. అప్పుడు గురువు యొక్క నక్షత్రం కాబట్టి, గురువు రాశి అందే ఉన్నాడు కాబట్టి చాలా విధంగా, అంటే శుక్రుడు ఎప్పుడైతే ఈ గురు నక్షత్రం మీదకి వచ్చాడో ఆటోమేటిక్గా జాతకుడు శుభకార్యాల్లో పాల్గొనడం, ఎక్కువగా ఏంటంటే లగ్జరీ అనేటువంటి ఐటమ్స్, సుగంధ ద్రవ్యాలు, ఖరీదైన పట్టు వస్త్రాలు వాడటం, ఖరీదైనటువంటి హోటల్లో స్టే చేయడం కానీ, ఖరీదైన కారులో ప్రయాణం చేయడం, ఇవన్నీ కూడా జాతకుడికి అనుభవంలోకి వస్తాయి. సొంతంగా లేకపోయినా మరి మంచి హోటల్లో జరిగే ఫంక్షన్లో పాల్గొనడం, అక్కడ వివిధ మిత్రులను కలుసుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఎంజాయ్మెంట్ అంతా బ్రహ్మాండంగా. మరి గురువు రాశి అందే ఉన్నాడు కాబట్టి శుక్రుడు కూడా రాశిలో ఉంటే ఎటువంటి ఫలితం ఇస్తాడో అటువంటి ఫలితం. గురువు కూడా శుభగ్రహం అవటం వల్ల మంచి గౌరవం, వ్యక్తిగతం పొందడం జరుగుతుంది. ఇక అనురాధ నక్షత్రం మీద సంచరించే సమయంలో ఇది కూడా మరి శుక్రుడికి మిత్రగ్రహం అవటం. ఇది ముఖ్యంగా ఎలా ఉంటుందంటే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి, అంటే మనకి మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది. శని వృత్తికారకుడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు రావడం, అలాగే శని లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి మరి వృత్తిరీత్యా లాభం కలగడం, ప్రమోషన్ లాంటివి రావడం, రుణాలు సులభంగా దొరకడం, మిత్రులు సహకరించడం, ఇవన్నీ కూడా జాతకుడికి అనుభవంలోకి వస్తాయి. ఒక విధంగా ధనాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానంలో, అంటే ఆకస్మికంగా ధనం ఇవ్వటం కానీ, ఏదైనా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, చిట్ ఫండ్స్ ద్వారా కానీ,
ఏదైనా పెద్దవాళ్ళు మనకి వారసత్వంగా ఇచ్చిన ధనం కానీ, మరి ఆ డిపాజిటర్ అంటే శుక్రుడు ఉన్నటువంటి నక్షత్రాధిపతి శని లాభస్థానంలో ఉండడం వల్ల ఇంచుమించుగా శుక్రుడు అనురాధ నక్షత్రం మీద సంచరించే సమయంలో జాతకుడికి ఆకస్మిక ధనలాభం, కుటుంబ సభ్యుల సహకారం, జీవిత భాగస్వామి సహకారం, ముఖ్యంగా స్త్రీల నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంట్రెస్ట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలు అవ్వడం, ఈ విధంగా వాళ్ళకి మనీ రొటేషను అనుకూలంగా ఉండడం జరుగుతుంది. సో అలాగే జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించే సమయంలో ఒక విధంగా మేషరాశి వారికి జ్యేష్ఠ నక్షత్రాధిపతిగా అయినటువంటి బుధుడు పరమ శత్రుగ్రహం. శత్రుగ్రహం నక్షత్రం మీద సంచరించడం వల్ల దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మనస్పర్ధలు, స్థిరాస్తి విషయంలో తగాదాలు, విభేదాలు, ఏమైనా ఈ ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఊరకనే స్నేహితుల మధ్య కానీ, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, అక్క చెల్లెలతో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉండదు. అయితే ప్రస్తుతం మరి బుధుడు కూడా భాగ్యస్థానం సంచరించడం వల్ల ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే శత్రువులు మిత్రులుగా మారుతారు. నూతన పరిచయాలు ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఓవరాల్గా మనం గమనించినప్పుడు మేషరాశి వారికి శుక్రగ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది. అయితే అష్టమ స్థానంలో శుక్రుడు సంచరించే సమయంలో స్త్రీల నుంచి విరోధాలు రావడం కానీ, అవమానాలు ఎదురవడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే రహస్యంగా మీరు ఉంచాలనుకున్నటువంటి ప్రేమ విషయం అవ్వచ్చు, ఎఫైర్ అవ్వచ్చు, లేదంటే ఎటువంటి సంబంధం అవ్వచ్చు, ఈ సమయంలో అది వెల్లడవడం వల్ల కానీ, అటువంటి వారితో విభేదాలు పెరిగి వాళ్ళు మీకు ఎగ్నెస్ట్గా మారి మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఏదన్నా కంప్లైంట్స్ ఇవ్వడం కానీ, అంటే మొత్తం మీద స్త్రీల సంబంధించిన విషయాల్లో స్త్రీలతో విరోధాల వల్ల, స్త్రీలతో ఉన్నటువంటి సంబంధాల వల్ల పరువు పోయే పరిస్థితులు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి ఈ సమయంలో అంటే శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరించే సమయంలో స్త్రీలతో తగాదాలు పెట్టుకోవడం కానీ, వాళ్ళతో అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవడం కానీ, వాళ్ళ జోలికి వెళ్లకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉండడం అన్నది మంచిది. బట్ ఏదైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం లక్ష్మీ అమ్మవారి ఆరాధన, లక్ష్మీ స్తోత్ర పారాయణ, శ్రీ సూక్త పారాయణ చేసుకోవడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం కలిగి మరి అష్టమం ధనకారకుడు, ధనాధిపతి కాబట్టి ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక స్త్రీలాభం కలిగి హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ, సో అలాగే ఇది మన ఈ గోచారం అన్నది సాధారణంగా మనం వ్యక్తిగత జాతకం కాకుండా మీకు ఉన్నటువంటి కేవలం మీ జాతకంలో మీరు ఉన్నప్పుడు ఉన్నటువంటి చంద్రుడిని బేస్ చేసుకొని మనం గోచారం చెప్పడం జరుగుతుంది. అలాగే చంద్రుడితో పాటు చాలామందికి కేవలం రాశే తెలుస్తుంది తప్ప లగ్నం అన్నది తెలియదు. కొంతమందికి ఆటోమేటిక్గా మేషలగ్నం వారికి కూడా మనం చెప్పినటువంటి ఫలితాలు కొంతవరకు మాత్రమే వర్తిస్తాయి. అంటే గోచారం ఎంతవరకు మనకి జాతక చక్రంలో ఒక ఫలితం ఉన్నది అంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం ఉందని మీ జాతకంలో రాసి ఉంది, లేదా మీ క్రీడారంగంలో విజయం సాధిస్తారని రాసి ఉంటే అప్పుడు మాత్రమే ఈ గోచారం మీకు సపోర్ట్ చేస్తుంది తప్ప మీ జన్మ జాతకంలో జాతక పీఠిక మీద ఇటువంటి యోగాలు లేవనుకుందాం. పైపు వివాహం అవ్వచ్చు, సంతానం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదన్నా జాతక చక్రంలో ఉన్నటువంటి ఫలితాలు మాత్రమే గోచారరీత్యా గ్రహాలు మారినప్పుడు ఆ ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కేవలం చంద్రలగ్నాత్తు గురువు సప్తమంలోకి వచ్చాడు, పెళ్ళి అవుతుంది. 5వ స్థానంలో గురువు వచ్చాడు, సంతానం కలుగుతారు. దశమంలోకి గురువు వచ్చాడు, ఉద్యోగం వస్తుంది. ఇలాగ అనుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా గోచారీత్యా గురువు ప్రతి సంవత్సరం మారి ఒక భావనలోకి వస్తుంటాడు. అందువల్ల ఎవరికి కూడా ఎటువంటి కష్టాలు ఇబ్బందులు లేకుండా నడుస్తూ ఉంటుంది. సో అందువల్ల ఎంతసేపు కూడా జన్మజాతకం ఇంపార్టెంటు. ఆ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితిగతులను బట్టి, ఉన్న యోగాలను బట్టి మీకు గోచారం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు, అందులో వివాహం, ఉద్యోగం, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించే ముందు, లేదా మన గృహయోగం ఉందా లేదా, ఇలాంటి విషయాలు తెలుసుకున్నప్పుడు మీకు నమ్మకమైనటువంటి జ్యోతిష్కులను చూపించుకోవడం, వారి సలహాలు సంప్రదింపులు చేసుకొని కూడా
మనం దాన్ని జాతకాన్ని పరిశీలించుకోవాలి. జాతకంలో యోగం ఉన్నా కూడా దాని దశలు కూడా అనుకూలంగా రావాలి. అటు ఒకటికి మంచి శుక్రమాదశ ఉంటుంది. ఆ శుక్రుడు ఖచ్చితంగా 4వ స్థానంలో మంచి ఉచ్చులో బలంగా ఉంటాడు. అంటే మంచి వాహన యోగం, గృహయోగం అన్నీ జరుగుతాయి. కానీ మరి ఆ శుక్రమాదశ రావాలి కదా! ఆ శుక్రుడు ఎప్పుడో జీవిత చివరి భాగంలో వచ్చినా ఫలితం ఉండదు. అలాగే ప్రారంభంలో చిన్నప్పుడు పోయినా ఫలితం ఉండదు. సో అందువల్ల దశలను బట్టి, ఆ దశలకి గోచారం సపోర్ట్ చేయబట్టి మీ యొక్క జాతక విశ్లేషణ ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు తెలిసిన వారికి, బాగా సబ్జెక్ట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మీ యొక్క జన్మజాతకాన్ని కూడా చూపించుకొని అందులో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా కొంత ప్రయత్నం చేసి ఏదో విదేశం కోసం వెళ్తాం. జన్మజాతకంలో లేనప్పుడు గోచారంలో సపోర్ట్ చేయడానికి ఏం ఉపయోగం? ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వచ్చింది వచ్చినట్టే వెనక్కి ఫెయిల్ అవుతుంటుంది, ఊరికే మనీ వేస్ట్ అవుతుంటుంది. సో ఆ కారణం వల్ల జన్మజాతకం ఇంపార్టెంట్. బట్ ఏదైనప్పుడు కూడా జన్మజాతకం బాగుండాలి, దశలు బాగుండాలి, గోచారం బాగుండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మాత్రమే జాతకుడు తన జాతకంలో ఉన్నటువంటి యోగాలు అనుభవించి మరి వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. స్వస్తి.